సచివాలయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా పరిశీలిద్దాం. ఫస్ట్ మనకి కావాల్సినవి ఏంటంటే ఆధార్ లింక్డ్ మొబైల్, ఆధార్ నెంబర్, జీమెయిల్ ఐడి అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. అలాగే ఇప్పుడు మనకి కొత్తగా ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా బిలో 10th వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ అవుతుంది. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది మొబైల్ నెంబర్ కరెక్టే కదా అని చెప్పి మళ్ళీ మన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తాం. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. మన జీమెయిల్ ఐడి అడ్రస్ టైప్ చేస్తాం. జీమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ ఓటీపీ వితౌట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ విత్ ఓటీపీ ఆర్ వితౌట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటాం. విత్ ఓటీపీ సెలెక్ట్ చేసినట్లయితే మన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ స్క్రీన్లో చూపించినట్లుగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ చూపిస్తుంది. మనం పిహెచ్డీనా, పీజీనా, పీజీ డిప్లొమానా, గ్రాడ్యుయేటా, డిప్లొమానా, ఐటీఐయా, ఇంటర్మీడియటా, 10th క్లాసా ఆర్ బిలో 10th క్లాస్ అని. సపోజ్ మీరు 10th అయితే కనుక 10th వరకు చదివితే 10th సర్టిఫికేట్ తీసుకొస్తారు. ఇంటర్మీడియట్ వరకే చదివితే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. అలాగే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ ప్రొవిజనల్ తీసుకొస్తారు. పీజీ అయితే పీజీ కంప్లీటెడ్ పాస్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. పిహెచ్డి అయితే పిహెచ్డి సర్టిఫికేట్. మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే కనుక ఆ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని సచివాలయంకి వెళ్తే సరిపోతుంది. దీంతో పాటు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ మొబైల్ తీసుకొని వెళ్ళాలి. అలాగే మీ జీమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా చూసుకొని వెళ్ళాలి. మన రిక్వైర్డ్ మన క్వాలిఫికేషన్ ఏంటో చెప్తే ఆ క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చనే ఆప్షన్ అడుగుతుంది. అందులో ఆల్మోస్ట్ మనకి అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ చూపిస్తుంది. మ్యాక్సిమం టాప్ 3 తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మ్యాక్సిమం క్యాండిడేట్స్ ఇది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీద ఏదైతే అది సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఒకటి పర్స్యూయింగ్ అంటే మీరు ప్రజెంట్ ఇంకా ఆ ఇయర్ చదువుతున్నారా, అంటే సపోజ్ డిగ్రీ పర్స్యూయింగ్ అని పెట్టారనుకోండి, మీరు ప్రజెంట్ ఇంకా డిగ్రీ కంప్లీట్ కాలేదు, ఇంకా కోర్స్ చేస్తూ ఉన్నారు. అదే కంప్లీటెడ్ అని మీరు ఎంటర్ చేస్తే ఆ డిగ్రీలో మీరు ఏంటి స్పెషలైజేషన్, సపోజ్ బీఏ అయితే బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బీకామ్ లేదా బీఎస్సీ అయితే బీఎస్సీలో స్పెషలైజేషన్ ఏంటి, బీఎస్సీ కంప్యూటర్సా, బీఎస్సీ కెమిస్ట్రీనా, ఈ విధంగా మన డిగ్రీలో స్పెషలైజేషన్ ఏంటనేది ఎంటర్ చేస్తాం. అది ఎంటర్ చేసిన తర్వాత అది ఎక్కడ మనం అంటే విత్ ఇన్ ఏపీ చదివామా లేకపోతే అవుట్ ఆఫ్ ద స్టేట్ చదివామా అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. సపోజ్ విత్ ఇన్ ద ఏపీ అయితే
ఏపీలో ఏ డిస్టిక్లో చదివారు అన్నది ఎంటర్ చేస్తారు. డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిస్ప్లే అవుతాయి. అందులో మీరు ఏ కాలేజీలో చదివారు ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. కాలేజ్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సిజిపిఏనా పర్సంటేజా, అంటే ప్రీవియస్గా చదివిన వాళ్ళకి అది ప్రీవియస్గా చదివిన వాళ్ళకి పర్సంటేజ్ ఆప్షన్ ఉండేది కాబట్టి పర్సంటేజ్ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్స్లో అంతా సిజిపిఏనే ఉంటుంది కాబట్టి సిజిపిఏ అంటే బిలో 5 అబవ్ 5 అని అడుగుతుంది. బిలో 5 అయితే మీరు ఎంతైతే అంత ఎంటర్ చేసుకుంటారు. అబవ్ 5 అయితే 6, 7, 8, 9, 10లో ఒకటి ఎంటర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకా ఎడిషనల్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ పాస్ అవుట్ ఇయర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎడిషనల్గా స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే సపోజ్ మీరు బీఎస్సీ చేశారు, దాంతోపాటు ఇంకా మీకు కంప్యూటర్స్లో ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇలా ఎడిషనల్ స్కిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కోడ్ ఎంటర్ చేస్తే అక్కడితో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ పర్సనల్గా విజిట్ చేయాలా స్టూడెంట్, లేదంటే కనుక ఎవరైనా పేరెంట్ ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినా సరిపోతుందంటే మీ ఇష్టం. అది మీదే. ఓటీపీ మీరు వెంటనే చెప్పగలిగేలా ఉంటే పేరెంట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినా సరిపోతుంది. లేదంటే కనుక మీకు కన్సర్న్డ్ స్టాఫ్, సచివాలయం స్టాఫ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీ సర్టిఫికేట్ క్లియర్గా స్కాన్ చేసి వాట్సాప్కి సెండ్ చేస్తే వాట్సాప్ ద్వారా కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే మీరు వచ్చిన ఓటీపీస్ వెంటనే చెప్పగలిగేలా ఉండాలి. లేదంటే విత్ ఇన్ టైం మళ్ళీ అవి ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ ప్రాసెస్ చేయడానికి సాధ్యపడదు. థ్యాంక్ యూ.